సబ్స్క్రైబ్ చేయండి టెక్ మాస్టర్ తెలుగు ఛానల్ని. అలాగే పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా ఆన్లైన్లోకి వచ్చి చూడగలుగుతారు. హే గాయ్స్, దిస్ ఈజ్ మహేష్, యువర్ వాచింగ్ టెక్ మాస్టర్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ కోడ్ గురించి మీ వినే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్, తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రతిరోజు నేను అప్లోడ్ చేసే ఈ కోడ్ ట్రిక్స్ అనేది మీరు తెలుసుకోగలరు. అలాగే ఈ కోడ్ ట్రిక్స్కి మీరు కనీసం 10 లైక్స్ అని ఇవ్వండి, ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు కోడ్ చూద్దాం. సముద్ర తీరం కలిగిన దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాలు ఇక్కడ నేను స్మాల్ ఇండియన్ మ్యాప్ అనేది వేయడం జరిగింది. అసలు ఇది ఎందుకు వేసానో మీకు తర్వాత చూపిస్తాను. పైన ఉంది మనం ఉత్తర భారతదేశం అంటాము. క్రిందన దక్షిణ భారతదేశం, అది మీకు అందరికీ తెలిసిందే. ఓకేనా? సరే, ఈ దక్షిణ భారతదేశం రాష్ట్రాలు సముద్ర తీరం ఏవే కలుగున్నాయి చిన్న కోడ్ ద్వారా చూసుకుందాం. ఫ్రెండ్స్, ఆ కోడ్ ఏంటంటే ఆ కాకి ఓ గోమాత. ఫ్రెండ్స్, ఇది చాలా ఫన్నీగా ఉంది కదా, కానీ చాలా సింపుల్గా బాగా అండర్స్టాండింగ్గా ఉంటుందని ఈ విధంగా తయారు చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తే ఆ అంటే ఆంధ్రప్రదేశ్, కా అంటే కర్ణాటక ఆర్ కేరళ, మీ ఇష్టం, అందులో ఏది పెట్టుకుంటే. 2 కాలున్నాయి కాబట్టి నేను ఒకటి కర్ణాటక ఒకటి కేరళగా నేను పెట్టుకోవడం జరిగింది. ఒకటి ఓ అంటే ఒరిస్సా, గో అంటే గోవా, మా అంటే మహారాష్ట్ర, తా అంటే తమిళనాడు. ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్ సముద్ర తీరం కలిగిన దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాలు. ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి, ఓకేనా? మొత్తం ఈ రాష్ట్రాలు మొత్తం 7. మీ డౌట్ అనేది ఇప్పుడు చిన్న డౌట్ అనేది వస్తుంది మీకు. ఆ డౌట్ని నేను లాస్ట్ మినిట్లో క్లియర్ చేస్తాను. అలాగే ముందు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్ వస్తే, ఇంకా డౌట్గా ఏమంటే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు మీ డౌట్ ఏంటంటే చూస్తాను. ఈ పక్కన ఉన్న గుజరాత్ అనేది ఉత్తర భారతదేశానికి చెందినది, ఓకేనా? అలాగే పశ్చిమ బెంగాల్ కూడా ఉత్తర భారతదేశానికి చెందినది, ఓకే? ఇవి 2 ఉత్తర భారతదేశానివి, దక్షిణ భారతదేశానికి కావు. సో ఇవే దక్షిణ భారతదేశానికి చెందిన సముద్ర తీరం కలిగిన రాష్ట్రాలు. థ్యాంక్ యూ.